చేస్తాం, రాజ్యసభకి వెళ్ళింది కూడా పెద్ద మనిషిగానే వ్యవహరిస్తాం. కానీ ఇవాళ మాకేంటంటే మా కూటమికి ఏంటి, అక్కడ మాకు సత్యప్రసాద్ గారు ఆల్రెడీ మంత్రి రేపలలో, మాకు ఇలా ఆయన వచ్చే మాకేదో రేపల్లో విపరీతంగా పెరిగిపోయేదేం లేదే, లేదంటే గుంటూరు జిల్లా వ్యాప్తంగా పెరిగిపోయేదేం లేదే, లేదంటే బాపట్ల పార్లమెంట్ వ్యాప్తంగా ఆయన వల్ల మాకు పెరిగిపోయేదేం లేదే. దేనికి వాళ్ళ విసరాలని మేము నాకు తెలిసి బేద మస్తానరావు గారు నెల్లూరు వైపు ఆయన వచ్చే ఒక్కసారిగా తిరగబడిపోయింది ఏమన్నా. అసలు ఇప్పుడు మేము క్లీన్ షిప్ కదా సార్, మాకు గుంటూరు జిల్లా క్లీన్ షిప్పే, నెల్లూరు క్లీన్ షిప్పే. మాకు వీళ్ళు ఏంటి ప్రమేయం ఇంకా 5 years వరకు రేపు అసలు లోకల్ బడీస్ వస్తాయి, లోకల్ బడీలో 100% మేమే కొడతాం. దాంట్లో వాళ్ళకి యునానిమస్ ఎలక్షన్కి వెళ్తాం మేము, 100% కొడతాం మేము. మాకు ఇవాళ వాళ్ళకు వలనేయాల్సిన అవసరం కానీ లేదంటే గ్యారాలు వేయాల్సిన అవసరం కానీ మాకేంటంటే అసలు సరే వాళ్ళు ఎందుకు మారుతున్నారు అంటే వాళ్ళు విక్రేతది. ఒకసారి రాజకీయాల్లో ఉన్నప్పుడు క్రెడిబిలిటీ, ఇందాక చూసినటువంటి క్రెడిబిలిటీ వ్యక్తికి ఉండాలి, పార్టీకే కాదు. ఒకసారి రాజకీయ నాయకుడిగా మనం వచ్చిన తర్వాత క్రెడిబిలిటీ రాజకీయ నాయకుడికి ఉండాలి. ఇవాళ మేము మనం చేర్చుకుంటామా లేదని కూడా ఇంకా తెలియదు. ఇంకా ఏంటనేది మాకైతే ఏం తెలియదు. వాళ్ళైతే వాళ్ళ పార్టీకి రాజీనామా చేశారు, వాళ్ళకు ఉన్నటువంటి సభ్యత్వానికి రాజీనామా చేశారు. వాట్ నెక్స్ట్ అనేది వి విల్ సీ ఏం జరుగుతుంది అనేది. కాకపోతే ఇవాళ వాళ్ళు పిచ్చి పిచ్చి మాటలు మాట్లాడుతున్నారు చూడండి, దానికి మేము స్పందించాలి కదా ఖచ్చితంగా. ఒక రాజకీయ పార్టీ మీద స్పందించాలి దానికి. ఎందుకంటే వాళ్ళ దగ్గర నుంచి వెళ్ళిపోగానే రకరకాల మాటలు అనేసినప్పుడు రివర్స్ నేనేమంటా అంటే రేపు పొద్దున ప్రెస్ మీట్ పెట్టి వీళ్ళు మాట్లాడారు. వాళ్ళు జగన్మోహన్ రెడ్డి గారి గురించి మాట్లాడతారో, లేదంటే వాళ్ళ గురించి మాట్లాడే రాంబాబు గారి గురించి మాట్లాడతారో, కాకండి గోవర్ధన్ రెడ్డి గురించి మాట్లాడతారో, ఇంకోళ్ళ గురించి మాట్లాడతారో వాళ్ళు మాట్లాడారు. మేము మమ్మల్ని కనుక పిచ్చిగా ఇలాంటి ఏదో కొంటున్నారు గేరాలు వేస్తున్నారంటే మాత్రం దానికి మేము రియాక్ట్ అవుతాము. వాళ్ళకి ఉదాహరణలు సహా చూపిస్తాం వాళ్ళకి. ఎందుకంటే మీరు ఏం చేశారు సార్, మీరు గత 5 ఏళ్ల పీరియడ్ లో అందరికంటే మీరే జనసేన పార్టీ పెద్ద బాధితులు. ఎందుకంటే గెలిచిన ఒక్క శాసనసభ్యుడు ఎక్కడున్నాడు? అవును సార్, అదే చెప్తుంది. అన్ని రకాలుగా బాధితున్నాండి మేము. వాస్తవంగా చెప్పాలంటే అన్ని రకాలుగా మేమే బాధితున్నాం. 5 years లో రోడ్డు మీద సంబంధం మేమే, కేసులు పెట్టుకుంది మేము, అన్ని పోరాటం చేస్తుంది మేమే, ఎలక్షన్ లో నుంచింది కూడా మేమే. వాళ్ళు మా కూటమి కాబట్టి మేము వాళ్ళు ఏదో అంటున్నాను కదా, తెలుగుదేశం కూడా లోకల్ బాడీ సెలక్షన్స్ అంటే వాళ్ళు ఏమి ఉంటుందని చెప్పేసి వాళ్ళు విత్డ్రా అయిపోయారు. అసలు మేము పోటీకి రామని చెప్పేసి చేతులు ఎత్తేసారు. అలాంటి సందర్భంలో కూడా మేమే వచ్చాం. అందుకని వాళ్ళ వైసీపీ వాళ్ళు ఏదో గబగబా వచ్చేసి వాళ్ళని తెచ్చుకుని మా మీద ఎక్కించుకోవాల్సినంత అగస్త్యం మాకు పట్టలేదు. ఒకటి మాకు ఒరిగేది ఏమీ లేదు. అప్పట్లో అలా చేశారు కాబట్టి దానికి రిటర్న్ గిఫ్ట్ ఏమైనా మీరు కూడా ఏమైనా ఇచ్చే ప్రయత్నం చేస్తారేమని చాలా మందికి డౌట్ లేదు. ఒకటే శ్రీహరి గారు, మేమైతే రాజకీయ పార్టీ పెట్టిన మా నాయకుడు కానీ మేము రాజకీయాల్లో ఉందో కానీ మాకు చేతనైనంత సేవ ప్రజలకు చేద్దాం, చేతనైన విధంగా అభివృద్ధి రాష్ట్రాల్లో తీసుకెళ్దామని ఆలోచన కానీ మాకు ఎక్కడా కూడా ఈ వెండట పాలిటిక్స్ మాకు లేవు. మేము రాజకీయంగా ఉంటాం. వాళ్ళు వ్యక్తిగతంగా వచ్చినప్పుడే మేము వ్యక్తిగతంగా మాట్లాడుతున్నాం చూడండి. రాజకీయంగా మాట్లాడినంత సేపు రాజకీయంగా మాట్లాడతాం. వ్యక్తిగతంగా అద్దె మీరినప్పుడే మేము కూడా వ్యక్తిగతంగా మాట్లాడడం చెప్తే ఎవరిని కూడా వ్యక్తిగతంగా మేము తీసుకోవాల్సిన అవసరం లేదు మాకు అవుతుందా. ఎందుకంటే రాజకీయ నాయకుడు అనేవాడు ఎప్పుడు కూడా వ్యక్తిగతంగా వెళ్ళడు. రాజకీయ నాయకుడు ఎప్పుడు కూడా పాలసీల మీద మాట్లాడతాం, ఒక పద్ధతిగా ఉంటది, రాజకీయంగానే విమర్శ ఉంటది, పార్టీ టు పార్టీ ఉంటది విమర్శ. కానీ దిగజారిపోయి రాజకీయాలు చేశారు కాబట్టి వాళ్ళ అవస్థలు వాళ్ళు అట్లున్నాయి. వాళ్ళ అవస్థలు అట్లున్నాయి. ఇవాళ ఏం చేయాలి అర్థం కాని పాల్పని పరిస్థితిలో ఆ ఉన్నటువంటి కొద్దిమంది కూడా గిలగిలగిల చల్లుకుంటున్నారు. చూద్దాం సార్, ఎందుకంటే మొన్న ఢిల్లీ వేదికగా కూడా ధర్నా చేసినప్పుడు కూడా చెప్పాడు. సో మనకు రాజ్యసభలో ఉన్న బలం ఎంత, మనమేంది, దేశంలో మన పొజిషన్ ఏంటి, మేమేంటో కూడా చూపిస్తామన్నారు. సో అది జరిగిన కొద్ది రోజులకే మీరేందో కూడా కూటమిలో చూపిస్తున్నట్లుగా ఉన్నారు. మీరు మాకు సంబంధం లేదనొచ్చు. మన సత్యమూర్తి గారు కూడా ఉన్నారు. సత్యమూర్తి గారు ఏంటి అసలు వాళ్ళేమో ఇటు కొనుగోళ్ళు